తెలిసిన విషయమే. నేను లైవ్‌లో చాలా క్లారిటీగా పెట్టిన హిడ్మాకు సంబంధించిన అంశం కలవర పెడుతున్న కొండ సురేఖ ఎపిసోడ్ అంటూ కూడా చూస్తున్నాం కదా. ఈ కొండ సురేఖ ఎపిసోడ్‌కు సంబంధించి ఒకసారి ఇక్కడ ఒకసారి చూడుర్రి. కొండ సురేఖ గారి కుమార్తె సుష్మిత పటేల్ అండి. బ్రదర్స్ కబ్జా కోసం సీఎం ఫైల్ ఆపిండు. మంచిరేవుల విల్లాస్ కట్టుకునే ఏరియా విల్లాస్ వాళ్ళు వెళ్ళాలంటే ఎండోమెంట్ ల్యాండ్ దాటిపోవాలి. దాని పక్కనే వాళ్ళ కమర్షియల్ ల్యాండ్ కూడా ఉంది. దీంతో వాళ్ళు కొండా సురేఖను సంప్రదించి మేము కమర్షియల్ ల్యాండ్ ఇస్తాం, మాకు దేవాదాయ శాఖ భూమిని ఇవ్వండి అని కోరిరు. అలా అయితే వాళ్లకు రోడ్డు వస్తుందని చెప్పారు. ల్యాండ్కు ల్యాండ్ ఇస్తున్నారనే ఉద్దేశంతో కొండా సురేఖ సంతకం పెట్టారు. అసలు ఈ ఫైల్ సీఎం దాకా పోవాల్సిన అవసరమే లేదు. కానీ జపాన్లో ఉన్న సీఎం ఈ ఫైల్ను ఆపించి తన దగ్గర పెట్టుకున్నారు. ఎందుకంటే ఆయన తమ్ముళ్ళు ఆ భూమిని కబ్జా చేయాలి కదా. మంచిరేవుల అంటే సీఎం తమ్ముళ్ళ అడ్డా అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. సో మొన్న జరిగిన కేబినెట్ భేటీకి కొండ సురేఖ అటెండ్ కాలే. కొండ సురేఖ ఎందుకు అటెండ్ కాలేదు అనే విషయాన్ని పక్కన పెడితే, ఓ పక్కన ఆయన మాజీ ఓఎస్డీకి సంబంధించి ఆయనను అరెస్టు విషయంలో మరి పోలీసులు అరెస్టు చేసిలా లేదా అనేది కూడా మనం వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పటివరకు తెలంగాణలో భారత రాజ్యాంగం అమల్లో ఉంది. రాజ్యాంగానికి సంబంధించి ఇక్కడ చట్టాలు అమల్లో ఉన్నాయి లేదా సెక్షన్లు అమల్లో ఉన్నాయని పోలీసు వ్యవస్థ చాలా పకడ్బందీగా చెప్తుంది కదా. ఎవరు ప్రశ్నించినా ఏది చేసినా తప్పు చేసిన వారిని మేము పూర్తి స్థాయిలో అరెస్టు చేస్తామంటూ రాష్ట్ర డీజీపీ కూడా గతంలో చెప్పారు. ఇప్పుడు కొత్త డీజీపీ అంటే ఇంకా మనకు తెలియని కథ. ఎందుకంటే మరి పోలీసులు మంత్రి గారి ఇంటికి వెళ్ళి కూడా మాజీ ఓఎస్టీని అరెస్టు చేయకుండా వెనుదిరిగి వెళ్ళిళ్ళు. ఇప్పటి వరకు తెలంగాణలో పోలీసు వ్యవస్థ ఉన్నదా లేదా అనేది, మరి కొండ సురేఖకు సంబంధించిన మాజీ ఓఎస్డీని ఎందుకు అరెస్టు చేయలేదు అనేది కూడా ఇప్పటివరకు అయితే సమాధానం లేని పరిస్థితి కనబడుతుంది. అంటే ఉన్నోడికే చట్టాలు లేనోడికి చట్టాలు లేవు అని చెప్పడానికి ఒక నిదర్శనం. సో కొండ సురేఖ ఎపిసోడ్ మొదలైంది ఇదే మంచిరేవులలోని వేణుగోపాల స్వామి ఆలయానికి సంబంధించి. ఈ పంచాయతీకి సంబంధించి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చగా మారింది. సో ఇక్కడ ఏంది అంటే ఇది 600 కోట్ల రూపాయలకు సంబంధించిన భూమి. ఈ 600 కోట్లకు సంబంధించిన ఈ స్కామ్ 600 కోట్ల భూమికి సంబంధించిన ఈ స్కామ్ జరగాలి కాబట్టి దీనికి పూర్తి స్థాయిలో దీని వెనుక ముఖ్యమంత్రి గారికి సంబంధించిన వ్యక్తులే ఉన్నారనే ఆరోపణలు కొండ సురేఖకు సంబంధించిన వారి కుమార్తె చేయడం, దానికి సంబంధించిన ఎపిసోడ్ను కూడా చూసాం. సో ఇది ముఖ్యమంత్రి దగ్గరికి ఎట్లా వెళ్ళింది, ముఖ్యమంత్రి ఎందుకు ఆపిండు, జపాన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి ఆ ఫైల్ని ఎందుకు ఆపిండు అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడదు. సో మొత్తానికి ఇక్కడ ఏంది అంటే కండ్ల గంతలు కట్టలేరు. ఎందుకంటే ఇదంతా విషయం అందరికీ తెలిసిన విషయమే. పూర్తి స్థాయిలో కూడా ఈ 600 కోట్ల ఎపిసోడ్ మాత్రమే జరుగుతుంది. 114 ఎకరాల దేవుడి మాన్యంపై కన్నుబడింది. ఇది ఎట్టి పరిస్థితులలో కూడా ఈ భూములను హైదరాబాద్ మహానగరం చుట్టూ ఉన్న ప్రభుత్వ భూములైనా, నిరుపేదల అసైన్డ్ భూములైనా, ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్ల స్థలాలైనా ఇవన్నీ చాలవన్నట్టు చివరికి. ఎందుకంటే దేవుడికి సంబంధించిన మాన్యాలను కూడా బిగ్ బ్రదర్స్ వదలడం లేదు అనేది ప్రధాన అంశం. ఈ అత్యంత విలువైన భూమి, అత్యంత విలువైన ఏరియాలో ఈ దేవాలయం ఉండడం, దీనికి సంబంధించిన భూమికి సంబంధించి దాదాపుగా 600 కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ భూమి మీద కన్నేసిన పరిస్థితి కనబడుతుంది. మరి ఈ ఎపిసోడ్కు సంబంధించి కొండా సురేఖకు సంబంధించి ఇప్పటి వరకు వారు ఎందుకు రాజీనామా చేయలేదు, వారిని కేబినెట్ నుండి ఎందుకు బర్తరఫ్ చేయలేదు, వాళ్ళ మాజీ ఓఎస్డీని ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఆ ఫైలు ఎందుకు ఆగింది, జపాన్ పర్యటనకు సంబంధించి జరిగిన ఎపిసోడ్ ఏంది, ఏం కథ అనేది మనం ఇప్పటివరకు అయితే చూసాం. సో ఫైనల్గా ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటంటే అధికారం ఉంటే మాజీ ఓఎస్డీని మఫ్తీలో వచ్చిన పోలీసులు టాస్క్ ఫోర్సులు కూడా అరెస్టు చేయలేకపోయారు అనేది ఒకటే అంశం. రెండో విషయం ఏంటంటే ఇక్కడ మంత్రి గారి కారులోనే స్వయంగా ఎక్కించకపోయిన అంశాన్ని కూడా మనం చూసాం. ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో ఉండగా 600 కోట్ల విలువైన ఈ భూమికి సంబంధించి ఈ భూమి విషయంలో ఫైల్ ఎందుకు ఆగింది అనేది మరో ఎపిసోడ్. సో మొత్తానికి మరి ఏం జరుగుతుంది, కొండా సురేఖ ఎపిసోడ్కు సంబంధించి సస్పెన్స్కి ఏమన్నా తెర దిగుతుందా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఫైనల్గా ఏం జరుగుతుందో మనం కూడా వేచి చూద్దాం.